హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? ఇవాళ మా గార్డెన్ చూస్తారా? చూడండి, అలోవెరా పెరిగింది చూసారా? ఇదంతా అలోవెరా. పుదీనా చూసారా? పుదీనా చూడండి. చెప్పాను కదా నేను అసలు పుదీనా కొనను, ఎప్పుడు నేను పుదీనా కొననని. ఇదంతా పుదీనా, ఇదంతా పుదీనా. ఎప్పుడు పుదీనా తెచ్చినా నేను నాటేస్తానన్నమాట. అస్సలు పడేను, ఆ కాడల్ని అస్సలు పడేను, అవన్నీ నాటుతానన్నమాట. సో దట్ ఏమవుతుందంటే మనకి బోల్డ్ అంత పుదీనా వచ్చేస్తుంది. మనకి దేంట్లో అయినా కావాలంటే ఎమర్జెన్సీకి బయటికి వెళ్ళక్కర్లేదు, అప్పటికప్పుడు వెళ్ళి తెచ్చుకోకర్లేదు. మన ఇంట్లో పుదీనా ఉందనుకోండి, మనం ఇలా వాడేసుకోవచ్చు. చూసారా? ఇది కూడా ఇదంతా పుదీనా. ఇది గోంగూర మొక్క వస్తుంది చూసారా? మీకు కనబడుతుందా? గోంగూర మొక్క. ఇది గోంగూర మొక్క, అది గోంగూర మొక్క లేతగా ఉంది చూసారా? సో మా ఫ్లాట్లో ఓనర్స్ అందరూ చూసి చాలా మురిసిపోయారు. ఈ పుదీనా అంతా చూసి చాలా మురిసిపోయారు. అంటే ఇంత పుదీనా మ్యాక్సిమం ఒక తొట్టెలో పెంచుకోవడం అలా చూసి ఉండొచ్చు, కానీ ఇంత పుదీనా ఎప్పుడు చూడలేదు వాళ్ళు. సో చాలా మురిసిపోయారు అన్నమాట. సో నేను ముచ్చట్లు కదండి, ఇదంతా మీకు ముచ్చట్లలోనే వచ్చేస్తుంది. సో నేను మీకు 15-20 డేస్ బ్యాక్ ఒక వీడియో పెట్టాను. మొత్తం పొనగంటి కూర అంతా హార్వెస్ట్ చేసి మీకు ఒకటి పెట్టాను చూసారా? పొనగంటి కూర అంతా హార్వెస్ట్ చేసేసాను. ఇది చేసేది 12వ సారో 13వ సారో అని మీకు చెప్పాను కదండి. ఇప్పుడు మళ్ళీ వస్తుంది చూడండి. నేను మళ్ళీ వీడియో తీసి మీకు చూపిస్తానని చెప్పాను కదా, మీకు చూపిస్తాను రండి. మీకు ఇలాగే చూపిస్తాను. మీకు వీడియో మీకు ఎలా చూపిస్తానంటే మీరే అంటారు, అరే భలే వచ్చింది పొనగంటి కూర అని మీరే అంటారు. అంత ఫ్రెష్గా పొనగంటి కూర ఉందండి, అంత ఫ్రెష్గా పొనగంటి కూర ఉంది. మీకు చూపిస్తాను. ఫస్ట్ అయితే ఈ పుదీనా అంతా చూసేసారు కదా, A to Z పుదీనా చూసేయండి. మాకు అసలు అవసరమే లేదు, పుదీనా కొనుక్కునే అవసరమే లేదు. ఇగో చూసారా? ఇదంతా పొనగంటి కూర. ఇప్పటికే 3-4-10-11 సార్లైనా నేను హార్వెస్ట్ చేసి ఉంటాను. చూసారా? మీ ఎదురుగుండా నేను పొనగంటి కూర కోసాను. ఆ రోజు గుర్తుందా? నేను ఆ వీడియో పెట్టాను, గుర్తుంది కదా? మళ్ళీ వచ్చేసింది చూసారా? ఎంత ఫ్రెష్గా ఉందో, మొత్తం వచ్చేసింది. ఎంత ఫ్రెష్గా ఉందో చూసారా? అలా ఎన్నిసార్లు హార్వెస్ట్ చేస్తే అన్నిసార్లు వస్తుంది పొనగంటి కూర. సో అదే నేను మీకు చెప్తున్నది ఏంటంటే, మీరు ఒక్కసారి కొనుక్కుంటే మీకు బోల్డ్ సార్లు పొనగంటి కూర వస్తుంది. పొనగంటి కూర చాలా మంచిది కూడా. ఇక్కడ చూసారా? ఇది చూడండి, చెట్టు, మందార చెట్టు. ఇగో ఇక్కడ కూడా పుదీనా, ఇది కూడా పుదీనా. నిమ్మ చెట్టు చూసారా? నిమ్మ చెట్టు పొడిగైంది చూసారా? పెద్దదైంది నిమ్మ చెట్టు. కాయలు ఎప్పుడు వస్తాయో తెలియదు, కానీ నిమ్మ చెట్టు చాలా పెద్దదవుతుంది. చిన్ని కాయలు ఎప్పుడు చూడాలనా ఉంది నాకు. అందుకే చాలా ఇష్టంగా పెంచుకుంటున్నాను నేను ఈ నిమ్మ చెట్టుని. మీకు మళ్ళీ పొనగంటి కూరని చూపిస్తాను చూడండి, ఇలా పైనుంచి చూపిస్తాను ఎంతలా ఉందో. సో మీరు అందరూ కూడా కంపల్సరీగా తెచ్చుకోండి. చూసారా? ఇదేం పాదో తెలుసుకోండి, ఎవరెవరు చెప్పండి అన్నాను చూసారా? పాదైతే పెద్దదైపోయింది, కానీ ఏ పాదో తెలీదు, ఏ కాయలు వస్తాయో తెలీదు. మొత్తానికి దీన్నైతే నేను పెంచుతున్నానండి. కాయ వచ్చే వరకు ఏ కాయో తెలీదు. నేను ఏం వేసానో కూడా మర్చిపోయానండి. కానీ పాపం వస్తుంది కదా అని దాన్ని అలాగే ఉంచేశాను. ఎప్పుడు వస్తుందో తెలీదు, ఏ కాయ వస్తుందో తెలీదు. ఈగర్లీ వెయిటింగ్ అదనమాట. సో ఇవాళ ముచ్చట్లన్నీ అయిపోయాయి కాబట్టి మీకు మా చిన్ని గార్డెన్లో
మాకు వచ్చే పుదీనా, పొనగంటి కూర హార్వెస్ట్ చేశాక కూడా మళ్ళీ రావడం, ఇవన్నీ మీకు చూపించాను. ఓకేనా అండి? అందరూ ఇలాగే పుదీనా తెచ్చుకుని, పొనగంటి కూర తెచ్చుకుని ఇలాగ నాటుకున్నారంటే మీకు ఎప్పటికీ వచ్చేస్తుంది. ఓకేనా? మళ్ళీ వేరే ముచ్చట్లలో కలుద్దాం. బాయ్ అండి.